ఆవురావురి ఇంకొక్క ముచ్చట ఉన్నది. అది కూడా చూసిరనుకో ఓ చిత్తమైతది. గిదేగా ముచ్చట. కళ్ళు తిరిగి చక్కరచ్చి కింద పడే ముచ్చట. అసలు మనం గోడ మీదనో, ఎత్తుకున్న వంతెన మీదనో నిల్చుంటేనే జర పానం అటు ఇటు అయితుంటది. అసంటిది వీళ్ళు చూడుర్రి ఎట్లా పనులు చేత్తాన్లో. ఇది యాడ్నో కాదు మన హైదరాబాదుల్నే. సంతోష్ నగర్ చెంతలు కూడా స్టీల్ బ్రిడ్జ్ పనులు నడుస్తానే. ఆ బ్రిడ్జ్ కోసం పనిచేసేటోళ్ళను చూడు ఎట్లా తండ్లాడుతురో. అసలు పానాలు అడ్డం పెట్టి చేస్తాండ్రు కదా. పెద్ద పెద్ద ఇనుప స్తంభాలు, రాడ్లు, బండలు మోత్తాండ్లు గంతెత్తును నుండి. కొంచెం కాలు అటు ఇటు అయ్యేనా అంటే గంత ఎత్తు నుంచి వాళ్ళు కింద పడవలసిందే. లేకుంటే వాళ్ళ చేతులకెళ్ళి స్తంభం జారితే కింద కార్ల మీద, బండ్ల మీద పోయేటోళ్ళ మీద పడదా. ఈ పనులు చేసేటోళ్ళకు కంసే కం హెల్మెట్ ఉన్నా లేదు, బూట్లు కూడా లేవు. కింద పడిపోకుండా వలనో గిలనో పెట్టింది కూడా లేదు. వాళ్ళ పానాల గాలిలో ఇడిచిపెట్టి గాలిలో బ్రిడ్జ్ కట్టిస్తురు. ఏంది అసలు పానం అంటే లెక్కలేదా? పని అయితే చాలు, ఎవరు ఎటు పోతే మాకేంది, ఎవడు సత్తేందని అనుకున్నాడేందోల్లా. టీవీలో చూస్తుంటేనే భయం అవుతున్నది. అసలు వాళ్ళకి ఎట్లుండాలే నిజంగా. వీళ్ళ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే వాటు. కొంచెం అటు ఇటు అయినా పానాలకే ముప్పని ఎరుకున్నా గాని పని మీద పడ్డారు చూడు.